నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుంది. నెల్లిమర్ల మండలంలోని టెక్కిలి, చంద్రంపేట, చిన్నబూరాడపేట, పెద్దబూరాడపేట, పారసం గ్రామాల ప్రజలు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైతే తన సొంత డబ్బును ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటున్న లోకం నాగమాధవితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆవిడకి ఎటువంటి మద్దతు లభిస్తుంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లోకం నాగమాధవి ఉన్నారు. చెప్పండి. నమస్తే మేడం. మీరు నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం జల్లెడ పడుతున్నారు. మీకు ప్రజల నుంచి, ఓటర్ల నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? మీ తాలూకు మేనిఫెస్టో ఏంటి అసలు? అందనైతే అద్భుతంగా ఉందండి. ప్రజలైతే నేరుగా చెప్పేస్తున్నారు, మేడం మీరు గెలుస్తున్నారు, ఈసారి గెలిచి మీరు రావాలి, మాకు మంచి జరగాలి, మా నియోజకవర్గ అభివృద్ధి మీ వల్లే సాధ్యం అవుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నీరాజనాలు పరుగుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు మీ పార్టీ కూటమి ఎజెండాతో పాటు మీ సొంత ఎజెండాతో కూడా ముందుకెళ్తున్నారు. అసలు నెల్లిమర్ల నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా, ఒకవేళ మీకు ప్రజలు ఆశీర్వదిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు? గతంలో ఎందుకు అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నారు? ప్రజల నుంచి మీకు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు ఏంటి అసలు? గతంలో ఎందుకు అభివృద్ధి జరగలేదంటే బొడికొండ అప్పలనాయుడు 10 ఏళ్ళు ఉన్నాడండి ఎమ్మెల్యేగా. ఆయన సొంత ఎజెండావే డబ్బులు దాచుకోవడం తప్పించి ఆయనకి ఖచ్చితంగా నియోజకవర్గ సమస్యల మీద కానీ ప్రజల అభివృద్ధి మీద కానీ అస్సలు దృష్టే లేదండి. ఎందుకంటే మైనింగ్ డాన్ ఆయన, ఇసుక అక్రమ రవాణాలు వీటి మీద దృష్టి పెడతాడు. ఇప్పుడు కొత్తగా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చి ప్రజల ఆస్తులు ఎలా దోచుకోవాలని వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. ప్రజల కోసం వచ్చాను, ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను, ఒక ఆశయంతో వచ్చాను. ఆశయం ఏంటంటే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి, నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, భరోసా ఇవ్వాలి, వాళ్ళ ఆస్తుల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. అవసరమైతే నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతాను తప్పించి ప్రభుత్వ నిధులతో పాటు ప్రభుత్వ నిధులన్నీ కూడా రూపాయి కూడా అవినీతి జరగకుండా కాపాడుతాను, అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెడతానని ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉంటాను. నేను ఏ దేశాలు వెళ్ళట్లేదు, ఈ ప్రజల కోసం సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. రాజకీయంగా వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ నన్ను నిలబెడతారన్న నమ్మకంతో నేనున్నాను. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల గురించి నేను ఖచ్చితంగా పోరాడి చేస్తాను. నేనేమన్నానంటే మన నెల్లిమర్ల నియోజకవర్గంలో దేవాలయాలు కట్టడానికి, దేవాలయాల రెనోవేషన్కి, గుడులు బాగు చేసుకోవడానికి ఇప్పటికే నేను చాలా నిధులు ఇచ్చున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే 1 కోటి రూపాయలు నిధిని దేవాలయాల కోసం ప్రత్యేకంగా నా సొంత డబ్బుల నుంచి కేటాయిస్తానని కూడా నేను ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మరోవైపు యువతకి ఉపాధి చాలా వరకు లేకపోవడంతో వలసలు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి అసలు? నేను రాజకీయాల్లోకి రావడం ప్రధాన కారణమే యువత బంగారు భవిష్యత్తు అన్న పవన్ కళ్యాణ్ గారి నానుడి. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ కల్పన చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి కూడా కల్పిస్తానని నేను మాటిస్తున్నాను. నియోజకవర్గంలో తమ ప్రచారానికి పూర్తి స్థాయిలో మద్దతు అయితే లభిస్తుంది. తను గెలిస్తే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటారు. నెల్లిమర్లలో ఉన్నటువంటి సమస్యలు తీర్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి లోకం మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం జిల్లా నుంచి.